గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. అధ్యక్ష, దయచేసి మనందరం కూడా ఈ సభా మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది. అధ్యక్ష, ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ. అధ్యక్ష, ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభను నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది. అధ్యక్ష, ఆ వేదిక పై నుండి అనేక మంది మహానుభావులు, గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారు ఇచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, ఒకానొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుడిని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి. అధ్యక్ష, అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి. గతంలో ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా అవతల కూర్చున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు అవతల కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికి కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేసింది. అధ్యక్ష, సభ్యత్వాన్ని. అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గవర్నర్ గారు నిన్న ఈ సభను జాయింట్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభను నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి ఏహ్య భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. అధ్యక్ష, బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అధ్యక్ష, ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు? అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఏమధ్యక్ష ఇది? ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి? అధ్యక్ష, సరే పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే? ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష ఇది? ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా? సభా స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతి. మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏహభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల. అంత మాత్రాన మీ భావాల్ని, మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి అవమానకరం. అధ్యక్ష, ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ మీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు? ఏ రూల్ తీసుకొని సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు? అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్. అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎమెన్ కౌల్ అండ్ షగ్దర్ స్పీకర్కి ఉన్నటువంటి
స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా ఒకసారి చెప్తున్నారు. అధ్యక్ష, స్పీకర్ రెగ్యులేట్స్ ద డిబేట్స్ and proceedings of the house. He determines whenever or when a member should be called upon to speak and how long he be allowed to speak. He can also impose time limit on speeches whenever necessary. అధ్యక్ష, అది ఒక్కటే కాదు అధ్యక్ష, ఇంకా గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ గొప్ప నిర్ణయమైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే, ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభనే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కాదు విధానం. మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది, మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన. ఇదేనా మీకు మొన్న లెజిస్లేటివ్ పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధన చేసి పంపించింది? ఇటువంటి మాటలు మాట్లాడటానికైనా సభలో ఏం మర్యాద ఏంటిది? ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు, అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు, మీరు పదే పదే వారిని వారించి సభను ఆర్డర్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ సభా ఉందాన్ని, సభా గౌరవాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని, సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు, కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, సభా వ్యవహారాలపైన గౌరవం ఉంది. ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దారితీస్తుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సర్కాసిజంతో లేకపోతే సభా నాయకుడినో లేకపోతే సభాపతి పైనో లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏహియాలుగా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు, గౌరవాన్ని తీసుకొని రాదు. మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష. అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం, మర్యాదలు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా, రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం. పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి, తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహారశాలపైన ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ సెషన్గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు. అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం, ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ అని చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు, చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్, no member should be
make any comments against the Honorable Speaker inside or outside the House. Inside or outside the House. So this is an important aspect to be taken into consideration. Any comment made by any member against the Honorable Speaker are final. Is contempt of the House. The decisions taken by the Honorable Speaker are final and they should be never be questioned by any member inside or outside the House. So the point of consideration is that Honorable Speaker post మీరు ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి నామమాత్రంగానే ఉన్నట్టు మరి వారి వాక్యాల ద్వారా కనబడటం Honorable Speaker post is an important post and nobody can question on his decision or on his ruling, అధ్యక్ష. మేం చెప్పలే అధ్యక్ష. ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరూ కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలని అనేక సందర్భాలు కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ as an individual. It's against the institution. We have to uphold the dignity of the House, the dignity of the institution, the dignity of the chair. This is our responsibility. This is our responsibility for all members, అధ్యక్ష. ఈరోజు మా సభ్యులకు సంబంధించిన మరి ఒక ఆదర్శంగా నిలబడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసినా ఈరోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ మంత్రులు, అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్. I beg to move under rule, sub-rule 1 and 2 of rule 340 of the Assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the Speaker, may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under sub-rule 1 and rule 2 of rule 340 of the Assembly rules, that Sri Guntakandla Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from the services of the House for remainder of the session. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the member named by the Speaker is suspended from the services of the House for remainder of the session. Maheshwar Reddy garu.